కింద పెట్టేదా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. హాయ్ అండి, అందరికీ నేను చెప్పమన్నప్పుడు చెబుతారు, ఆగండి. సరిపోయింది వాళ్ళ నవ్వులే నవ్వులు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, జనవరి 1 అలాగే సంక్రాంతి, మనకి వరుసనే పండగలు వస్తున్నాయి కదా. సంక్రాంతి అంటే మనకి ముగ్గులే కదండి ఫస్ట్ గుర్తొచ్చేది. ఆ ముగ్గులకి రంగులు వేయటం కోసం అని చెప్పేసి మా వదినాళ్ళు అయితే బజార్కి వెళ్ళి రంగులు తీసుకొచ్చుకుందాం అన్నారు. ఎందుకు, ఇంట్లోనే తయారు చేస్తాను రండి అని చెప్పి ఇదిగోండి మా వదినాళ్ళని కూడా కూర్చోబెట్టాను. ఇంక ఈరోజు అయితే మా మేనగోడళ్ళు ఇద్దరు కూడా కూర్చున్నారు అనమాట. కలర్స్ రెడీ చేసే ముందు హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ చెప్పు వదిన. వీళ్ళందరి సమక్షంలో కలర్స్ రెడీ చేయబోతున్నాను. నేను ఏమేం చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ముగ్గు తీసుకున్నాను, అలాగే నా దగ్గర ఉన్న కలర్స్ తీసుకున్నానండి. వీటితో ఇప్పుడు కలర్స్ రెడీ చేస్తాను. రవ్వతోటి అట్లాగే వరిపిండితోటి, అదే బియ్యం రవ్వతోటి అలా చేస్తారు కదా. అవన్నీ అనవసరంగా ఖర్చు పెట్టకుండా మనకి ఇంట్లో ఉన్న ముగ్గుతోనే నేను ఇప్పుడు కలర్స్ రెడీ చేస్తాను. చూడండి, ఫస్ట్ అయితే కొంచెం ముగ్గు తీసుకున్నాను. ఆరెంజ్ కలరు, ఇదిగోండి ఆరెంజ్ కలరు. ఉండలు లేకుండా ఇట్లా ఫస్ట్ నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్, ఒక కలర్తోనే 2 కలర్స్ రెడీ చేసుకోవచ్చు అండి. షేడ్లు కూడా చూపిస్తాను నేను, చూస్తూ ఉండండి. వేయవాకండు. ఇంకొంచెం వేస్తున్నా, లైట్ ఎల్లో వచ్చింది. మనకి కొంచెం నిండుగా కావాలి కాబట్టి ఇంకా కొంచెం వేసాను అనమాట. ఏం కాదు, ఇవన్నీ ఫుడ్ కలర్స్ అండి, నేను చెప్పటం మర్చిపోయాను. ఇదిగోండి ఇట్లా మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా పేపర్లో పోసి ఆరబెట్టుకోవటమే. ఇప్పుడు ఇంకో కలరు, ఇందాక ఎల్లో కలిపాం కదా, సేమ్ ఇదే కలర్ వాడాను. కొంచెం మనకి థిక్ ఆరెంజ్ కలర్ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ. ఉండలు లేకుండా కలుపుకుంటే కలర్ మంచిగా వచ్చిద్దండి. పక్కన ఒక్క నిమిషం. ఇదిగోండి చూడండి,
కలిపింది ఒకటే పౌడరు, లైట్ నిండు 2 కలర్స్ వచ్చినాయి అన్నమాట. షేడ్ చేసుకుంటాం. ఇది కూడా సేమ్ అలాగే పేపర్ మీద పోసి ఆరబెట్టుకోవటమే. కొంచెం ఎండలో పెట్టుకొని ఆరబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పొడి పొడిలాడుతా వచ్చిద్ది అన్నమాట. తీసుకున్నాను అనమాట. మళ్ళీ ముగ్గు తీసుకున్నానండి. ఒక కలర్ కలిపిన తర్వాత చెయ్యి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఇంకో కలర్ కలుపుకోవాలన్నమాట, లేకపోతే కలరు మారిపోద్ది. ఇదిగోండి గ్రీన్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఉండలు లేకుండా ఫస్ట్ మొత్తం ముగ్గంతా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా కొంచెం కొంచెం, ఎక్కువ కాదు, 1 స్పూను. ఏ కలర్ అయినా సరే మనం 2 కలర్స్, ఒక కలర్తో 2 కలర్స్ రెడీ చేసుకోవచ్చండి. లైట్ కలర్ ఒకటి, అలాగే థిక్ కలర్ ఒకటి. ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ వచ్చిందనమాట. చక్కగా కొంతసేపు ఆరబెట్టుకున్నాం అనుకోండి, మంచి కలర్ వచ్చింది ఆరేటప్పటికి. మళ్ళీ ముగ్గు తీసుకున్నాను. మళ్ళీ సేమ్ గ్రీన్, ఇది కూడా కొంచెం వేరే కలర్గా వచ్చింది అనమాట. చూడండి ఇదిగోండి మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. మా రెండో వదిన వీడియో తీస్తుందండి. పెద్ద వదిన అయితే నా పక్కన కూర్చున్నారనమాట. ఇంకా పిల్లలందరం సరదాగా ఇట్లా కలర్స్ కలుపుకుంటున్నామండి. ఎలా ఉన్నాయో చెప్పండి. నేను ప్రత్యేకంగా ఏమీ కలర్స్ కొనుక్కురాలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేస్తున్నాను అనమాట. తక్కువ ఖర్చుతో చక్కగా ఇట్లా ఇంట్లోనే కలర్స్ చేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ముగ్గు తీసుకున్నాను. ఏది రెడ్, ఏది సేమ్ అవన్నీ ఎలా కలుపుకున్నామో ఇది కూడా అంతే. ముగ్గులో ఫస్ట్ కలర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్, ఇదిగోండి లైట్ కలర్ వచ్చింది. ఇది లైట్ అనమాట. దాంట్లోనే కొంచెం ఎక్కువ కలర్ కలిపితే ఇట్లా నిండుగా వచ్చింది. ఒకసారి ఆ కలర్స్ అన్ని చూపించు. లైట్ ఎల్లో, ఆరెంజ్, కనకాంబరం కలర్ లాంటిది అనమాట. లైట్ గ్రీను, థిక్ గ్రీను, అలాగే రెడ్. ఇంట్లో ఉన్న కలర్స్తోనే ఇట్లా కలర్స్ రెడీ చేసుకున్నామండి మేమైతే. మేము కలర్స్ కలపటం అది ఎలా ఉంది ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసి
కామెంట్ చేయండి. ఎలా ఉంది వీడియో? కలర్స్ కలపటం ఎట్టుంది? బాగున్నాయా? సూపర్ అంట. ఓకేనా అండి? మా వదిన వాళ్ళకి కలర్స్ కలపటం చూపించుతూ మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుద్ది అని ఈ వీడియో తీశాను అనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా అండి? బాయ్ అండి. బాయ్ చెప్పండి. బాయ్.